పూరా లోకల్. ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి అండి. ఆయన అంత మంచోడు లేడు. వ్యక్తిగతంగా ఆయన కానీ షేర్లింగంపల్లిలోకి వచ్చి ఇంటింటికి వచ్చి తిరిగిన వ్యక్తి అతను. షేర్లింగంపల్లిలో వ్యక్తిగతంగా చెప్పాలంటే చాలా మంచివాడు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇంకా సపోర్ట్ కూడా చాలా పెరిగింది. ప్రతి ఇంటికి మోడీ, ఎవరి నోట్లో అడిగినా కానీ మోడీ 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 అండి. ఖచ్చితంగా 100% బీజేపీ వస్తుందండి. కొండ విశ్వేశ్వరరెడ్డి వినోద్ క్వశ్చన్ ప్రకారం ఈజ్ ఏ గుడ్ క్యాండిడేట్, ఈజ్ హ్యాంగ్ ఏ గుడ్ రెప్యుటేషన్, నాన్ కరప్టెడ్. ఇంతవరకు ఒక అలిగేషన్ లేదు. రంజిత్ రెడ్డి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డి ఏమో వస్తుండు పోతుండు, జర క్యాంపెయినింగ్ మంచిగా ఉన్నది. ఇంకా మోడీ మోడీ ఉంది. ఆ ప్రకారము నాకు తెలిసిన వరకు చివర వెళ్ళి ద సాఫ్రాన్ మన్. విశ్వేశ్వరరెడ్డి ఏమో మంచి చేసినాడో లేదా కానీ చెడ్డేదే చేయలేదు, ఇంత తెలుసు నాకు. బీజేపీ గెలుస్తుంది సార్, బీజేపీ తప్ప. ఎందుకంటే మోదీని చూసి చేస్తారు ఓట్స్. మోదీ హవా నడుస్తున్నది ఆల్రెడీ సెంట్రల్లో కూడా. అంటే మంచి మంచి పనులు చేస్తున్నాడు కదా మోదీ కూడా. మన హిందూ గురించి కానీ అందరు, అంటే ఎవరిని ఏమంటలేడు, ఎవరు అనుకుంటే అందరి పనులు బాగా చేస్తుండు కాబట్టి మళ్ళీ మోదీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. కొండ విశ్వేశ్వరరెడ్డి వినేతారు బీజేపీ. ఇక్కడ ఎవరైనా మనిషితో సంబంధం లేదు. మోదీ బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ. ఆయన వల్ల ఇక్కడ నీవున్న వినైతో నేనున్న వినైతో పేరు బట్టి, మోదీ పేరు బట్టి ఆయన చేసిన మోదీ ఎట్లా కోవిడ్లో మంచిగా చేసిండు, ఎన్నెన్నో పూజలు పునస్కారాలు, రామ మందిరం సాధించిండు. ఆయన చేసినప్పుడు చాలా ఉన్నాయి. అంటే మనకు చెప్పడానికి రాదు, అంత ఐడియా లేదు. చాలా మటు 99% మోదీనే. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ ఎలక్షన్లు కదా, సో అందరు కూడా నరేంద్ర మోదీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి అందుకే మళ్ళీ ఆయన తలపెట్టిన ఈ క్యాండిడేట్ కొండ విశ్వేశ్వరరెడ్డే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఆయన్నే. ఇక కాంగ్రెస్ కానీ ఆయన బీఆర్ఎస్ పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కానీ ఇక్కడ మాత్రం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడు. ఆయన దగ్గరికి పోయినా కూడా అన్నీ కూడా మనం అందుబాటులో ఉంటాడు. అన్నీ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ చేవల్ల పార్లమెంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి.